సిరాయ్ మూవీ రివ్యూ. ఇది 80స్‌లో ఆ పీరియడ్‌లో జరిగే కథ ఇది. సో, ఆ టైంలో ఏంటంటే ఎస్కార్ట్ పోలీస్ ఆఫీసర్ లైక్ జైలు నుంచి కోర్ట్‌కి ప్రెజెంట్ చేయాలంటే వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో వెళ్ళేవాళ్ళు అప్పట్లో. సో, అలా ఒక ఖైదీని తీసుకొని వెళ్తుంటే వాళ్ళ గ్యాంగ్ వచ్చి తినని విడిపియడానికి అటాక్ చేస్తారు. అటాక్ చేయడంలో ఏంటంటే ఖైదీ తప్పించుకొని పోతుంటే ఈ ఖాతిర్ ఎవరైతే విక్రమ్ ప్రభు ఉన్నాడో తను రైఫిల్‌తోని తనని షూట్ చేస్తాడు. తను అక్కడక్కడే చనిపోతాడనమాట. తర్వాత హైయర్ అఫీషియల్‌కి జస్టిఫికేషన్ ఇస్తాడు. అక్కడ ఎందుకు షూట్ చేయాల్సి వచ్చిందనేది చెప్తాడు. ఆ కేసు అక్కడికి అయిపోతుంది. తర్వాత తనని వలేరుకు పంపిస్తారు. అక్కడ ఒక ఖైదీని తీసుకొని కోర్టుకి ప్రజెంట్ చేయడానికి. తనని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకున్నప్పుడు అసలు ఏం క్రైమ్ చేశాడు ఏంటనేది కనుక్కుంటాడు. అది కనుక్కున్న తర్వాత తనని ఎలా అయినా రిలీజ్ చేయించాలి అని అనుకుంటాడు. అసలు ఆ కథ ఏంటి, అసలు తను రిలీజ్ అయిందా లేదా అనేది మిగతా కథ అనమాట. సో, ఇక్కడ ఇది నాన్ లీనియర్‌గా జరుగుతుంది. ఆ నాన్ లీనియర్‌గా స్టోరీ వెళ్ళడంలో అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. సో, మనకి ఇక్కడ బస్‌లో వీళ్ళు వెళ్తుంటారు. తర్వాత కట్ అయిన తర్వాత ఆ ఖైదీది బ్యాక్ స్టోరీ నడుస్తుందన్నమాట. ఈ రెండిట్లలో ఇది ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఈ పోలీస్ ఆఫీసర్ ఖాతిర్ ఎవరైతే ఉన్నారో అసలు ఖైదీల అంటే తిన స్టోరీ ఎందుకు వినాల్సి వచ్చింది, అంటే ఎందుకు విన్నాడు అనేది కూడా ఒక స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా బాగా రాసుకున్నారు వాళ్ళు. అది జస్టిఫికేషన్ ఉంది అక్కడ. అంటే తను వినడానికి కారణం ఏంటి అనేది కూడా జస్టిఫికేషన్ ఉందన్నమాట. ఇంకా కొన్ని సీన్స్ బెటర్గా రాసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. కొన్ని సీన్స్ ఎలా అంటే ఒక బస్ ఆగిన తర్వాత వీళ్ళు పాస్ పోస్తుంటే ఒక అతనితో గొడవ పడతారనమాట. అది ఎందుకు గొడవ పడతారు ఏంటనేది సినిమాకి అది అవసరమే, కానీ ఇంకా అది కాకుండా ఇంకేదైనా బెటర్గా రాసుకుంటే ఇంకా బాగుంటుండే అన్నట్టు అనిపించింది అనమాట సినిమాలో. అండ్ కెమెరా వర్క్ కూడా వచ్చేసి లైక్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చూసినప్పుడు ఇట్లా ఇంకా కొన్ని సీన్స్ అంటే కొన్ని షార్ట్స్ తీసి ఇంకా యాడ్ చేస్తుంటే ఇంకా దానికి స్కోప్ ఉండే కదా, యాడ్ చేయొచ్చు కదా, యాడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుండే అన్నట్టు అనిపించింది. బట్ మేబీ బడ్జెట్ కన్స్టెంట్ ఉండొచ్చు, దానివల్ల యాడ్ చేయలేదేమో. బట్ అక్కడ కొన్ని లోపాలు కనిపించాయి. ఎడిటింగ్ 2 hours 4 minutes ఉంది. ఆ 2 hours 4 minutesలో 3 సాంగ్స్ ఉన్నాయి. 2 అవసరం లేదు మాంటాజ్ షార్ట్స్ ఉన్నాయి అనమాట. బిగినింగ్లో ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఏదో ఉంది. సో, ఈ 2 కూడా అంత పెద్దగా అవసరం లేదు అన్నట్టు అనిపించింది. సో, అవి తీసేసి ఉంటే కూడా పెద్ద డిఫరెన్స్ పడేది కాదు. ఓవరాల్గా మూవీ నాకు బాగా నచ్చింది సినిమా. మీకు పారంజీత్ అండ్ వెట్రిమారన్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చితే ఈ మూవీ డెఫినెట్గా నచ్చుతుంది. ప్రస్తుతానికి థియేటర్లో ఆడుతుంది. నేను తమిళ్ వర్షన్ లైక్ సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూసాను ఈ మూవీని. అండ్ సెకండ్ హాఫ్కి అవసరం పడలేదు. బట్ డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఎ ట్రై. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.